ఏమైనా కనీసం నీ కష్టకాలంలో కూడా కనీసం నీ ఇంటికి పిలిపించి కొంతమందికైనా సువార్త ప్రకటించే ఆ భారం నీకుందా? బాధ్యత నీకుందా? లేదు. ఎట్లాంటివి మనకొద్దు. అసలు నీకు బాధ్యతే లేదు. నీ పరిస్థితులన్నీ ఎలా దీవెనగా ఉంటాయి. నువ్వు ఎలాగో నీకు నీవు దీవెనగా ఉంటావు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి కానీ, నీ యొక్క వాతావరణంలో నీవున్న నీ వీధి వారికి కానీ నువ్వు ఎలా దీవెనకరంగా ఉంటావు. నిజంగా మనం పట్టణంలో ఒక్క నీతిమంతుడు ఉంటే చాలంటే పట్టణానికే దీవెన అంట, పట్టణానికి ఆశీర్వాదం అంట. నిజమే, మనం దైవ భయం కలిగి ఉంటే మన కుటుంబాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎవరన్నా కొంచెం దేవుని మాటలు చెప్తే చాలు, బయలుదేరింది అమ్మ, బయలుదేరింది. వీళ్ళు చెప్పరు, ఆ చెప్పేవాళ్ళని కూడా చాలా హేళన చేస్తూ ఉంటారు. ప్రతి బిడ్డ మరి మన నోటిని చాలా కంట్రోల్ చేసుకోవాలి. నీ మాటలే నిన్ను వేధిస్తాయి. నీ మాటలే నువ్వు ఒక అమ్మ నాకు తెలుసు, ఎవరు ఏ మాట్లాడుకున్నావు బూతులేంది సంబోధించవు. బూతులేంది ఎవరినైతే ఏ మాట్లాడుతుందో అయ్యే జరుగుతున్నాయి ఆమె మీద, ఆ కుటుంబంలో అయ్యే జరుగుతున్నాయి. ఆడు పాడుపడంటే ఆ కుటుంబం అలాగే, వాళ్ళ ఇంట్లోనే పాడుతనం ఉంది. ఆడు నాశనంగానంటే ఆ ఇంట్లోనే నాశనం ఉంది. ఆడు తగలబడిన కాకంటే ఆ ఇంట్లోనే తగలబడుతుంది. మన నోటిని వ్యర్థంగా ఉపయోగించవద్దు. మన నోరు ఎలాంటి నోరు? మనం దేవుని చేత మనం అభిషేకించబడిన వారు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అదే నోటితో లోక సంబంధమైన పరిస్థితులు కూడా మనం వల్లిస్తే మనం ఏది మాట్లాడతాం అది ఆమెన్ అంటున్నాడు అంటే దేవుడు. కనుక ఈ విషయాలన్నీ గమనించండి. అంత మహాభక్తుడే, అంత మహాధనికుడే, అంత దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి, అంత మాత్రమే కాదు, ఆయనే కాదండి, ఆయనతో పాటు ఆయన బంధువులు, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన కొలీగ్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళకు వాక్యం వినిపించడం ఎంత భారం చూడండి, ఎంత భారం. వాళ్ళు కూడా